హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి కోసం సుమిత్రాని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న. నిజం తెలుసుకుని జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం చెప్పవే, దాసుని కిడ్నాప్ చేసి నువ్వు ఎక్కడో దాచిపెట్టావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రానీ, అసలేంటి ప్రతిసారీ నన్నే అనుమానిస్తున్నావు? నీకెవరో చెప్పుడు మాటలు చెప్పి నీ చేత ఇలా నన్ను అడిగిస్తున్నారు కదా, అయినా నీ మనవరాలిని నమ్మకుండా ఎవరి మాటలో నమ్ముతావేంటి నువ్వు అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఎవరి మాటలో విని నిన్ను నేను అనుమానించడం లేదే, నీ ముఖంలో నేను చూస్తున్న భయాన్ని చూసి అప్పుడు అనుమానిస్తున్నాను నిన్ను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే నా ముఖంలో భయమేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్నప్పుడు నీ ముఖంలో భయాన్ని నేనంతా కూడా గమనించాను. నువ్వు ఎలాగ వణికిపోతున్నావో, నిజం ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నావో అంతా నేను పసిగట్టాను. ఆ మాత్రం నాకు తెలీదనుకోకు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతమన్న మాటలకి, గ్రానీ, నేనెందుకలా చేస్తాను చెప్పు, నేను ఖచ్చితంగా అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నన్నింతలా అనుమానిస్తున్నావు అని చెప్తూ జ్యోత్స్న అయితే పారిజాతాన్ని మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సుమిత్రకి బాగా దగ్గొస్తూ ఉంటుంది. అలా దగ్గు రావడంతో ఇక సుమిత్ర అయితే, దగ్గలేకపోతున్నాను, ఈయన చూస్తే ఇంట్లో లేరు, జ్యోత్స్న ఏం చేస్తుందో అని ఇక జ్యోత్స్న దగ్గరికైతే ఇక వెళ్తుంది. అలా వెళ్లేసరికి, గ్రానీ, నేనెందుకు నాన్నని కిడ్నాప్ చేస్తాను చెప్పు, ఆయన నా కన్న తంగ్రి, ఆ విషయాన్ని నేను మర్చిపోతాననుకుంటున్నావా అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోయిన సుమిత్ర ఒక్కసారే షాకైపోయి, కన్న తండ్రిని కిడ్నాప్ చేస్తానంటోందేంటి, అసలు జ్యోత్స్న ఎవర్ని కిడ్నాప్ చేసింది అని అలా వింటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతమైతే, నువ్వెందుకు కిడ్నాప్ చేయవే, దాసుగాడు నిజం చెప్పేస్తాడని నువ్వు కిడ్నాప్ చేస్తావు, ఎందుకంటే దాసు నిజం చెప్పేస్తే ఈ ఆస్తి నీకు దక్కదు కదా, ఆస్తి కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావని నాకు తెలుసు. పెంచిన తండ్రిని, పెంచిన తల్లిని కూడా నువ్వు ప్రేమగా చూసుకోలేకపోతున్నావు. ఆ రోజు దశరథుణ్ణి కూడా చంపాలనుకున్నావు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను డాడీని చంపాలని అనుకోవడమేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాకు. కాదే పిచ్చి, మిగతా వాళ్లకి పిచ్చి పట్టిస్తున్నావు నువ్వు. ఆ రోజు దీప షూట్ చేయలేదని నువ్వా సత్తిపండుగాణ్ణి తీసుకొచ్చి షూట్ చేయించావని నాకు బాగా తెలుసు. ఎందుకంటే తర్వాత నువ్వా సత్తిపండుగాడితో మాట్లాడడం అంతా కూడా నేను విన్నాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అలాగే కోర్టులో అందరూ కూడా అసలు రివాల్వరే దీప పేల్చలేదు, ఎక్కడ్నుంచొచ్చిందో రివాల్వర్ తెలీదు, ఆ గన్నులోది కాదు అని చెప్పిన తర్వాత నాకు బాగా క్లారిటీ వచ్చింది. దీపని అడ్డంగా ఇరికించడానికి చివరికి నువ్వు పెంచిన తండ్రినే చంపాలని చూశావు అని అంటూ పారిజాతం నిజాన్ని బయటపెడుతుంది. ఆ రోజు నిన్ను ఈ ఇంటి వారసురాలిని చేస్తే ఈ ఆస్తి మొత్తానికి నా మనవరాలే వారసురాలుగా ఉంటుంది, అధికారిగా ఉంటుంది. శివనారాయణ నా కొడుకుని ఇంట్లోంచి బయటకి గెంటేసి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అలాంటి శివనారాయణ మీద పగ తీర్చుకోవాలని నేను నిన్ను ఆ రోజు మార్చేశాను. నా కొడుకుకు పుట్టిన నిన్ను తీసుకొచ్చి సుమిత్ర కూతుర్ని చేసి ఈ ఇంటికి మహారాణిని చేశాను. కాని నువ్వు మాత్రమేం చేస్తున్నావో, కనీసం కన్న తండ్రి అని కూడా పట్టించుకోకుండా నువ్వు అర్ధవాడిని కిడ్నాప్ చేశావు కదా దాసుని అని అంటూ పారిజాతమైతే తన నోటితోనే నిజాన్ని బయటపెట్టేస్తుంది. అంటే ఆ రోజు ఎన్ని షూట్ చేసింది దీప కాదా, జ్యోత్స్న ఆయన్ని షూట్ చేయించిందా? దీపని నేను ఎన్నెన్ని మాటలన్నానో, ఆ పాపమే నాకిలా శాపంగా మారి ఈ రోగం వచ్చుంటుంది అని సుమిత్ర అయితే జ్యోత్స్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. జ్యోత్స్న తన కన్నకూతురు కాదని నిజం తెలుసుకుని తట్టుకోలేకపోతోంది. తర్వాత ఇక పారిజాతం, నువ్వు ముందు నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అంటూ ఉంటే, గ్రానీ, నీకెలాగూ నిజం తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను, విను, నిజంగానే నాన్నని నేనే కిడ్నాప్ చేశాను అని జ్యోత్స్న అయితే పారిజాతం ముందు ఒప్పుకుంటుంది. కిడ్నాప్ అంటే అందరూ కిడ్నాప్ చేసి నాన్న హింసలు పెట్టినట్టు కాదు గ్రానీ, రాజభోగాలనుభవిస్తున్నాడు. నాన్న ఊర్లమట తిరిగే నాన్నే ఒక చోటే కూర్చోబెట్టి 2 పనివాళ్లని పెట్టి ఆయనకి నేను సేవలు చేయిస్తున్నాను, సమయానికి భోజనం పెడుతున్నాను, ఆయన ఒంటిమీదసలు ఇంత కూడా ఈగవాలకుండా చూసుకుంటున్నాను. మమ్మీ కొన్ని రోజులాగితే చచ్చిపోతుంది, ఇక దాంతో అందరూ కూడా బాధలో ఉంటారు. ఈలోగా డాక్టరు బోను మరో ఇవ్వడానికి జ్యోత్స్న కుదరదని, వారసురాలిని కాదని నిజాన్ని బయటపెట్టింది. కాని
చాకచక్యంగా తెలివిగా తప్పించుకున్నాను. నా పాట్లు నేను పడుతుంటే మధ్యలో నీ కొడుకొచ్చి నిజం చెప్పేస్తానంటూ నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవమానిస్తూ నిజం చెప్తానని భయపెడుతుంటే ఎలా ఊరుకోనికరాని, అందుకనే ఒకచోట దాచి ఉంచాను. తప్ప కిడ్నాప్ చేసి హింసలు పెట్టడం లేదో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతమైతే ఆలోచనలో పడుతుంది. నేను నీ మనవరాల్ని గ్రానీ, నీకు బాధను కలిగించేది ఏదీ చెయ్యను. నువ్వు నాకింత ఆస్తిని, ఇంత హోదాని ఇచ్చావు. లేకపోతే ఎక్కడో పేదింట్లో బ్రతకాల్సిన నన్ను ఇక్కడ భవనంలో పెట్టావు. నిన్ను ఎందుకు నేను మోసం చేస్తాను గ్రానీ? నా మాట విను. నేను నాన్నని ఏమీ చెయ్యను. నీకు మాటిస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతమైతే జ్యోత్స్నా మాటల్ని మళ్లీ కూడా నమ్మిస్తుంది. ఇక నమ్మేసిన తర్వాత అప్పుడే ఇక ఈ విషయాన్ని వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి చెప్పాలని సుమిత్ర అయితే ఇక వెళ్తుంది. వాళ్లకి తెలియకుండా చాటుగా ఇక వెళ్లేసరికి తనకి దగ్గైతే బాగా వస్తుంది. అలా సుమిత్ర దగ్గడమంతా కూడా వినిపిస్తుంది జ్యోత్స్నాకి. వినిపించిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రానీ, ఎవరో మన మాటల్ని విన్నారు. ఆ దగ్గు మమ్మీదే అనుకుంటా. అంటే మమ్మీ ఇప్పటివరకు ఇక్కడే ఉండి మన మాటల్ని వింటున్నట్టుంది అని వెంటనే బయటకు వెళ్లి చూసేసరికి అప్పుడే ఇక సుమిత్ర అయితే వెళ్తూ ఉంటుంది. ఇక సుమిత్రని చూసి, అవునే, నువ్వు చెప్పింది నిజమే. మీ మమ్మీ మన మాటల్ని వినేసింది. నువ్వు తన కూతురివి కాదని తను నిజం తెలుసుకుందే. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక దగ్గరికి వెళ్తుంది సుమిత్ర దగ్గరికి. ఏంటి మమ్మీ, గుమ్మందాకా వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నా చెంప పగలగొడుతుంది. ఎవరికే మమ్మీ నీకు? నేను నీకు మమ్మీనా? నువ్వసలు నా కన్న కూతురువే కాదు కదే. నన్ను మమ్మీ అని ఎలా పిలుస్తున్నావు నువ్వు అని సుమిత్ర అయితే జ్యోత్స్నా చెంప పగలగొడితే ఇక షాకిస్తుంది. అంటే మీ మాట్లాడుకునే మాటల్ని మొత్తం వినేశావన్నమాట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. విన్నానే. మీ ఇద్దరూ నా కుటుంబానికి చేసిన కుట్రని మేము తెలుసుకున్నాము. ఏంటి అత్తయ్యగారు, మిమ్మల్ని అత్తయ్యగారు అని పిలవాలన్నా కూడా నాకు అసహ్యంగానే ఉంది. ఇంట్లో పనిమనిషిగా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంటికి ఇల్లాలిని చేసిన మావయ్యగారిని మోసం చెయ్యాలని మీకు ఎలా అనిపించింది? ఈ కుటుంబంలో ఒక్కరిగా ఉన్న మీరు ఈ కుటుంబ నాశనాన్ని కోరుకున్నారు. అసలు మీకు మనసు ఎలా ఒప్పింది అత్తయ్యగారు అని అంటూ సుమిత్ర పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం తలంచుకుని సుమిత్ర అని అంటూ ఉంటే, ఏంటి గ్రానీ, నిజం తెలిసిపోయాక నిన్ను తిట్టకుండా నెత్తిన పెట్టి పూజించుకుంటారనుకుంటున్నావా? వాళ్ల నోట వచ్చే మాటలు అవేలే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్నాతో, ఇప్పుడే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్తాను. చెప్పి నిన్ను మీ గ్రానీని కూడా అరెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. కాటికి కాళ్లు చాపుకొని కూర్చున్నావు. నీకెందుకివన్నీ ఇప్పుడు అవసరమంటావా? ఇంకా ఎన్నో రోజులు బ్రతకవు. ఉన్న రోజులైనా ఆనందంగా ఉండకుండా నీకెందుకొచ్చింది ఇలాంటివన్నీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఛీ, నీలాంటి దుర్మార్గురాలనా ఎన్ని రోజులు కూడా నేను కన్న కూతురులాగా చూసుకుని ప్రేమించింది అని అంటూ ఉంటే, నేను దుర్మార్గురాలినే మమ్మీ. నాకు కావాల్సింది ఆస్తి, అంతే తప్ప బంధాలు కాదు. ఇప్పుడు నువ్వు అందరికీ నిజం చెప్పాలని అనుకుంటున్నావు కదా, అలాంటి నిన్ను నేను ఇప్పుడే మాయం చేయబోతున్నాను. అంటే ఇప్పటికిప్పుడే చంపేయంలే. ఇంకొన్ని రోజులు. పాపం ఎలాగూ నీకు సగం ఆయుష్షే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆయుష్షు పూర్తయ్యే వరకు నిన్ను బ్రతకనిస్తాన్లే. నీకు వచ్చిన రోగంతోనే నువ్వు చచ్చేలాగా చేస్తాను. ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా నీ గురించి తెలియకుండా చేస్తాను అని అంటూ జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మత్తు స్ప్రేని సుమిత్ర ముఖం మీద కొడుతుంది. మత్తు స్ప్రేని కొట్టడంతో ఇక సుమిత్ర స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయి సుమిత్ర అయితే పడిపోవడంతో, ఇప్పుడు ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నానో చూస్తూ ఉండు గ్రానీ, నీకే అర్థమవుతుంది అని ఇక పారిజాతాన్ని ఆశ్చర్యపరుస్తూ జ్యోత్స్న అయితే సుమిత్రని కిడ్నాప్ చేసేసి తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వస్తే నేను ఏం చెప్పాలి అని అంటూ ఉంటే, పారిజాతం నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచానులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక నువ్వు కూడా బయటికెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. తర్వాత దశరథ, శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేరేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక ఇంటి పనిమనిషి వచ్చి, పారిజాతంగారు పక్కింటి పేరాంటానికి వెళ్లారు సార్ అని వెళ్లారని చెప్తుంది. తర్వాత ఇక జ్యోత్స్న ఎక్కడుందని దశరథ అడుగుతూ ఉంటే, అమ్మాయిగారు ఎవరో ఫ్రెండొచ్చారని బయటకు వెళ్లారు అని చెప్తూ ఉంటే, అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? సుమిత్రని ఒంటరిగా వదిలేసి ఎవరి పల్లమీద వాళ్లు వెళ్లాల్సిన అవసరమేంటి అని శివనారాయణ కోప్పడతాడు. అప్పుడే ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు దశరథ. సుమిత్ర గదిలో ఉండదు, కాని లెటర్ అయితే ఉంటుంది. అప్పుడే ఇక లెటర్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక వెంటనే నాన్నా నాన్నా అని అరుస్తూ వస్తాడు కిందకి.
అప్పుడే ఇక దశరథ టెన్షన్ పడుతూ రావడం చూసిన శివనారాయణ, ఏం జరిగిందిరా, ఎందుకలా టెన్షన్ పడుతూ వస్తున్నావ్ అని అడుగుతూ ఉంటే, నాన్నా, సుమిత్ర గదిలో లేదు నాన్నా అని అంటూ ఉంటాడు. సుమిత్ర గదిలో లేకపోవడమేంటి దశరథా, మొత్తం వెతికేవా ఇల్లంతా అని అడుగుతూ ఉంటే, అవును నాన్నా, తను రూంలో లేదు, కాని లెటరుంది. నా గురించి మీరందరూ కూడా అలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. జ్యోత్స్న నా కూతురు కాదని అసలు డాక్టర్ ఎందుకందో తెలియడం లేదు. నా గురించి మీరందరూ పడే బాధ చూడలేక నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నన్ను మాత్రం మీరు ఎక్కడా కూడా వెతకండి అని లెటర్లో రాసింది నాన్నా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం ఇంటికైతే వస్తారు. అప్పుడే పారిజాతాన్ని శివనారాయణ కొట్టబోతూ ఉంటాడు. ఏంటండి, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎక్కడికి పోయావు నువ్వు? ఇక్కడ సుమిత్ర లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. సుమిత్రని జాగ్రత్తగా చూసుకోవాలని నీకు లేదా అని అంటూ ఉంటే, అంతెందుకు నాన్నా, అసలు పిన్నంటే అత్తగా